ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ఒక అద్భుతమైన దినముగా, ఒక ఆశీర్వదించబడిన దినముగా, ఒక దీవించబడిన దినముగా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణాలు, ఎప్పుడు ప్రభు నన్ను దర్శిస్తాడా, ఎప్పుడు ప్రభు మరల నా తట్టు తిరుగుతాడా, ఎప్పుడు ప్రభు నా వైపు మల్లుతాడా, ఎప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, ఎప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడా, ఎప్పుడు ప్రభు ముఖ దర్శనాన్ని నేను పొందుతానా, ఎప్పుడు దేవుడు నన్ను మరల పైకి లేవనెత్తుతాడా, ఎప్పుడు దేవుడు మరల నా జీవితాన్ని ఒక ఉన్నత స్థలం నిలబెడతాడని నువ్వు ఎదురు చూస్తున్న ఆ క్షణాలు, ఆ దినము ఈ దినముగా మార్చబడునుగా. కానీ దేవుని యొక్క సేవకునిగా నేను ఈ ఉదయకాలం మీకు బయలుపరుస్తూ ఉన్నాను. దేవుడు తల్లి గర్భమున పిండముగా రూపించబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు. ఆయన ఒక దినమున నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ దినమున దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నత స్థానానికి దేవుడు నేను తీసుకువస్తాను. ఇర్మియాతో దేవుడు అన్నాడు, నేను తల్లి గర్భమున పిండముగా రూపించబడక మునిపే నేను నెరిగితిని, గర్భమున నువ్వు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితి అని చెప్పినటువంటి దేవాతి దేవుడు తల్లి గర్భమున పిండముగా రూపింపబడక మునిపే నీ కొరకు ప్రణాళికలు వేసిన దేవుడు ఆయన. నీవు ఆయన చేతి పని అయి ఉన్నావు. నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది, నీ కొరకు ఒక ఉద్దేశం దేవుని దగ్గర ఉంది, నీ కొరకు దేవుడు ఒక సంకల్పాన్ని ఆయన నియమించి పెట్టాడు. నువ్వు అధైర్యపడకు. ఇర్మియా అన్నాడు, తల్లి గర్భమున పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగాను, అక్కడ నేను ప్రతిష్ఠించాను అన్నాడు. దేవుడు ఏ పని కొరకు, ఏ యొక్క దేన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలో, దేవుడు దేన్ని నీకు నియమించాడో అది పరిశుద్ధాత్మ దేవుడు తల్లి గర్భంలోనే నీ కొరకు నియమించాడు గనక నువ్వు అధైర్యపడకు, దిగులు పడకు. దేవుడు నియమించిన ప్రతిదీ నీ పట్ల దేవుడు నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడిగా కదలి వచ్చే దేవుడు మన ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నేను నీకు తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ప్రభు గర్భంలో ఉన్నప్పుడు మీ కొరకు దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. అన్ని ప్రభువుకు మరుగైనది ఏది లేదు భూమి మీద. నీ జీవితంలో జరుగుతున్నది ప్రతిదీ దేవునికి తెలుసు. ఎంత ఖాళీ సమయాలు నువ్వు ఉంటున్నావో, ఎంత పని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎంత దీవెన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎంత గుడ్ టైం కొరకు ఎదురు చూస్తున్నావో, ఎంత బ్యాడ్ టైం నీ జీవితంలో అనుభవిస్తున్నావో ప్రతిదీ దేవునికి తెలుసు. ప్రతిరోజు నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనం, నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు ఏడుస్తున్న ఏడుపు ప్రతిదీ దేవుడు ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది లేదు. కాబట్టి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గర్భంలోనే నీకు ఒక ప్రణాళిక దేవుడు వేశాడు. ఆ దినాలను దేవుడు నీ ముందుకు తీసుకువచ్చి నిన్ను ఆశీర్వదించి ఒక గొప్ప స్థానంలో ప్రభు నిన్ను నిలబెట్టి ఆయన కార్యాలు నీ జీవితంలో ఈ దినం నుండి ప్రారంభించబడును గాక. ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు నిన్ను ముందుకు నడిపించును గాక. ఈ మాటలు ప్రభు మీ అందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.